హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏదో టెంపుల్ చూపించబోతుంది అనుకుంటున్నారు కదా ఆర్ట్ని చూసి. అవునండి, ఖచ్చితంగా టెంపుల్ చూపించబోతున్నాను. యాక్చువల్గా ఫస్ట్ మీరందరూ ఎలా ఉన్నారో చెప్పండి, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. నెక్స్ట్ ఈరోజు నేను చూపించబోయేది ఈ వడాలి అని ఒక ఊరికి అయితే వచ్చానన్నమాట. యాక్చువల్గా ఈ టెంపుల్ వల్లే ఆ ఊరైతే పేరు వచ్చింది. అంతకుమించి అది యాక్చువల్గా చాలా పక్కా పల్లెటూరు అనమాట. ఒక 40-50 ఇళ్ళు కూడా ఉండవు నిజం చెప్పాలంటే. ఈ టెంపుల్ ఏంటి అంటే పూరిలో, అంటే ఒడిస్సాలో పూరి జగన్నాథ స్వామి తెలియని వాడు ఆల్మోస్ట్ చాలామంది ఉండరు, అందరికీ తెలిసే ఉంటుంది. అది ఎలాగో ఇక్కడ ఈ వడాలి అనే గ్రామంలో ఈ టెంపుల్లో జగన్నాథ స్వామి టెంపుల్ అన్నమాట. దీన్ని చిన్న పూరి అంటారు. మనకి పెద్ద కాశీ, చిన్న కాశీ అలా ఎట్లా అంటుంటారో శ్రీశైలంని, అలా ఇక్కడ పూరి తర్వాత ఒడిస్సాలో ఉన్న భువనేశ్వర్ దగ్గర పూరి తర్వాత ఇక్కడ ఈ మన కృష్ణా డిస్టిక్లో ఉన్న ఈ వడాలి గ్రామంని, ఈ టెంపుల్ని చిన్న పూరి అని అయితే అంటారు. ఇక్కడైతే నేను ఈ టెంపుల్కి అయితే ఈరోజు విజిట్కి వచ్చాను. ఫస్ట్ అయితే మనం కాళ్ళు అయితే కడుక్కుని వెళ్ళాలి కాబట్టి బావిలో అయితే వాటర్ తోడుకున్నాను అనమాట. ఇది పల్లెటూరు అవడం వల్ల ఏంటంటే ఓన్లీ ఇయర్లీ వన్స్ అక్కడ ఉత్సవాలు జరిగే టైంలో మాత్రమే ఇక్కడ కూడా హడావిడి రద్దీ ఉంటుంది. మిగిలిన టైంలో అయితే పెద్దగా ఎవరు ఉండరు. నాలాగా ఎవరైనా వీడియోస్ చూసేవాళ్ళు కానీ, జనరల్గా అక్కడ టెంపుల్ ఉందని తెలిసి విజిట్ చేయడానికి వచ్చేవాళ్ళు కానీ అంతవరకు మాత్రమే తప్ప హడావిడి అయితే ఏముండదు. లోపల గర్భగుడికి మాత్రం డైలీ ఎర్లీ మార్నింగ్ పంతులు గారు వచ్చి నైవేద్యం పెట్టి 1 గంట ముందు ఆయన అయితే వెళ్ళిపోతారు లాక్ చేసేసి. టెంపుల్ అయితే సేమ్ ఎలా అంటే అక్కడ ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథుడి గుడి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే టైప్లో అయితే కట్టారనమాట. అది ఇంకా పెద్దది విపరీతంగా, ఇది కొంచెం చిన్నది దాంతో పోలిస్తే. బట్ చుట్టూ సరౌండింగ్స్ ఇదంతా కూడా ఏంటంటే దీనికి ఇక్కడ దేవుడైతే వెలిసాడంట. ఒక రైతు పొలం ఇది. నాగలు దున్నుతా ఉన్న టైంలో జగన్నాథుడి బొమ్మ అనేది బయటపడిందంట ఆయనకి. సో ఆయన అక్కడ సరే జగన్నాథుడు బయటపడ్డాడని చెప్పి ఆయన చాలా పెద్ద భూస్వామి అనమాట. ఆయన ఒక 2-3 ఎకరాల స్థలంలో ఎక్కడైతే కనిపించిందో ఆ సరౌండింగ్స్లో ఆయన పేరుతో ఇంకొంత చందాలు అయితే పెట్టుకుని భారీగా గుడి అయితే కట్టించారనమాట. ఇది చాలా ఏళ్ళ నుంచి ఉంది. ఈ యాక్చువల్గా భగవంతుడు వెలిసాడు కాబట్టి ఇది చాలా ఫేమస్ అనమాట. ఆయనకి సంబంధించిన ఉత్సవ విగ్రహాలు అయితే ఇక్కడ ఇలా పెట్టారు ఒక ప్లేస్లో అయితే. ఇవన్నీ ఉంటాయి. అక్కడ గోశాల కూడా ఉంది. ఆవులు అవన్నీ కూడా మేత వేస్తూ అక్కడ ఇవన్నీ చూడటానికి ఒక మనిషి అయితే ఉంటాడనమాట. పచ్చగడ్డ అవి కోసుకొచ్చి వీటికి పెడుతూ చేస్తూ వీటి వాళ్ళు ఉంటారు. ఒక చిన్ని బుజ్జి దూడ అయితే ఉంది, ఆవు దూడ. నాకైతే చాలా ముద్దుగా అనిపించింది. సో దీన్ని చూస్తూ కొంతసేపు అయితే ఒక 5 minutes ఆడుకున్నాను అనమాట. ఈ టెంపుల్కి అయితే నేను ఆల్రెడీ ఇదివరకు 2-3 times అయితే జనరల్గా వచ్చాను, ఎందుకంటే మా విలేజ్ ఇటు సైడే కాబట్టి. సో ఇంకా టెంపుల్ అయితే అయిపోయింది, మొత్తం విజిట్ చేసి అయితే బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్, లైక్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.